Hi friends, today my topic is Newton-Raphson method. First, ఈ ఈక్వేషన్ని f of x కింద రాసుకోవాలి. f of x equals to x cube minus 2x minus 5 equal to 0. మనం x1, x2 అనే టూ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ మనం నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఇక్కడ x1 ఈక్వల్స్ టు మనం క్యాషియో అనేది యూస్ చేయాలి. ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆ ఈక్వేషన్లో 0 అనేది సబ్స్టిట్యూట్ అయితే -5 వచ్చింది. సో నెక్స్ట్ 1 అనేది చేద్దాం. -6 వచ్చింది. రెండు నెగిటివ్లు వచ్చినాయి. మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనేది రావాలి. -1 16 2 తీసుకుంటే -1 వచ్చింది. 3 తీసుకుంటే 16 వచ్చింది. మనకి నెగిటివ్ పాజిటివ్ రావాలి కదా. సో x1 ఈక్వల్స్ టు 2, f of x1 ఈక్వల్స్ టు -1 వచ్చింది. లెస్ దెన్ 0, x2 ఈక్వల్స్ టు 3, f of x2 ఈక్వల్స్ టు 16 అనే వాల్యూ వచ్చింది మనకి. గ్రేటర్ దెన్ 0. ఈ 2 అనే వాల్యూ ఈ ఈక్వేషన్లో వేస్తే -1 అనేది వచ్చింది. ఈ 3 అనే వాల్యూ ఈ ఈక్వేషన్లో వేస్తే 16 అనే వాల్యూ వచ్చింది. ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. లెట్ మనకి x1 వాల్యూ, f of x1 వాల్యూ వచ్చింది. ఇప్పుడు f dash of x1 వాల్యూ కావాలి. f of x ఈక్వల్స్ టు ఇప్పుడు x ప్లేస్లో x అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అనే ఫార్ములా ఉంటుంది. n ప్లేస్లో మనకి 3 అనేది ఉంది. సో 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 అంటే 3x². ఈ కాన్స్టెంట్ అనేది 0 అయిపోద్ది. సో ఈ -2 అనేది మనకి కాన్స్టెంట్గా మారుతుంది. -2 ఈ ఈక్వేషన్లో మనం ఫస్ట్ 2 అనే వాల్యూ తీసుకున్నాంగా. సో ఆ 2 అనే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. f dash of 2 ఈక్వల్స్ టు 3 ఇంటూ 2² మైనస్ 2. మనం క్యాషియో యూస్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. 10 అనే వాల్యూ వచ్చింది. 10 ఫస్ట్ అప్రాక్సిమేషన్. మనకి ఇక్కడ మెథడ్ న్యూటన్-రాప్సన్ మెథడ్ అంటే ఒక ఫార్ములా అనేది ఉంటుంది. x1 మైనస్ f of x1 బై f dash of x1 అంటే ఇక్కడ ఓన్లీ x1 మాత్రమే ఉంది. సో మనం x1 x2 ఆల్రెడీ చేసాం కాబట్టి x3 ఈక్వల్స్ టు x1 అంటే మనకు వాల్యూ వచ్చింది 2 మైనస్ f of x1 అంటే -1 బై f dash of x1 10 వాల్యూ మనం క్యాషియో అనేది యూజ్ చేద్దాం. 2.1 అనే వాల్యూ వచ్చింది. సో x3 వాల్యూ 2.1. నెక్స్ట్ మనం x3ని f of x3లో ఈక్వేషన్లో మనకి వాల్యూ రావాలంటే f of x ఈక్వల్స్ టు x³ మైనస్ 2x మైనస్ 5 ఈ ఈక్వేషన్లో 2.1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో 2.1 వాల్యూ 0.061. సో f of x3 ఈక్వల్స్ టు 0.061. నెక్స్ట్ ఈ వాల్యూని మనం f dash of x1 వాల్యూ ఈ ఈక్వేషన్లో 2.1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో 2.1 11.230 ఈ వాల్యూని f dash of x3 ఈక్వల్స్ టు 11.230 ఫార్ములా x1 అండ్ సో x3 వాల్యూ f of x3 వాల్యూ f dash of x1 అంటే f dash of x3 వాల్యూ మనకి 3 వాల్యూస్ వచ్చినాయి. మనకి ఈ x వాల్యూ రిపీట్ అయ్యే వరకు ఈ అప్రాక్సిమేషన్స్ అనేవి చేయాలి.
Next, second approximation. Next, x3 value 2.1, f of x3 value 0.061, f dash of x3 value 11.230. నెక్స్ట్ మనకి x ఉందిగా, సో x4 తీసుకుంటాం. x3 మైనస్ f of x3 by f dash of x3. x3 వాల్యూ 2.1. 2.1 మైనస్ f of x3 అంటే 0.061 by f dash of x3 అంటే 11.230. దీన్ని మనం క్యాష్ యూజ్ చేసి సమ్ అనేది చేద్దాం. ఆన్సర్ 2.095. x4 వాల్యూ 2.095. మనకి ఇప్పుడు f of x4 వాల్యూ రావాలి. అంటే ఈ ఈక్వేషన్లో మనం f of x ఈక్వేషన్లో 2.095 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 వాల్యూ 0.005. f of x4 equals to 0.005. నెక్స్ట్ f dash of x4 వాల్యూ రావాలంటే ఈ వాల్యూని f dash of x4 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూ 11.167. f dash of x4 వాల్యూ 11.167. నెక్స్ట్ ఈ వాల్యూ రిపీట్ అయ్యే వరకు ఇంకొక అప్రాక్సిమేషన్ అనేది తీసుకోవాలి. సెకండ్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్. x4 equals to 2.095. f of x4 equals to 0.005. Next, f of x4 equals to 11.167. Next formula, x4 అవిందిగా, సో next x5 equals to x4 minus f of x4 by f dash of x4. x4 value 2.095 minus f of x4 value 0.005 by f dash of x4 value 11.167. value 2.095. So x5 value 2.095. సో మనకి ఆన్సర్ రిపీట్ అవ్వింది. సో దీని అప్రాక్సిమేషన్స్ 3 అప్రాక్సిమేషన్స్ వచ్చాయి. ఈ ఎక్స్ వాల్యూస్ రిపీట్ అవ్వే వరకు ఈ సమ్ అనేది చేయాలి. ది అప్రాక్సిమేషన్ roots of the equation x cube minus 2x minus 5 equals to 0 is 2.095 up to 3 decimal places. Thank you, friends.